నామినేషన్ పర్వం మొదలైంది. ఇప్పటికే పార్టీలు 1-2 రౌండ్ల ప్రచారం కంప్లీట్ చేసేశాయి. ప్రజల ముందు మేనిఫెస్టోలు పెట్టాయి. గతంలో చేసినవి భవిష్యత్తులో చేయబోయేవి కూడా చెప్పుకుంటూ ఓటర్లను బుట్టలో వేసుకునే పనిలో ఉన్నాయి. కానీ ఆ పార్టీకి మాత్రం ఇంకా ముహూర్తం కుదరలేదో లేకపోతే రాజకీయ సమీకరణాలు కుదరలేదో గానీ ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇందుకే ఆ పార్టీ వ్యూహం ఏంటి? ఆలస్యానికి కారణం ఏంటి? దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో లోక్సభ నామినేషన్లు వేస్తున్నారు అభ్యర్థులు. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు 2 సార్లు చుట్టొచ్చారు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన విషయంలో రాజకీయ సమీకరణాలు చూసుకుంటే ఆచితూచి అడుగేస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. అదే సమయంలో ఖమ్మం విషయంలోనూ అధిష్టానం కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఖమ్మం అభ్యర్థిని బట్టి కరీంనగర్ కాంగ్రెస్ టికెట్పై ఓ నిర్ణయానికి వస్తారని పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ టికెట్ తమకంటే తమకు వస్తుందని కొందరు నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే సామాజిక సమీకరణాలని కాంగ్రెస్ అధినాయకత్వం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుందట. వరుసగా 2009, 2014, 2019లో కరీంనగర్ స్థానాన్ని బీసీ వర్గానికి కేటాయించిన కాంగ్రెస్ ఈసారి టికెట్ ఎవరికి ఇవ్వబోతోందన్నది సస్పెన్స్గా మారింది. 2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ గెలిస్తే 2019లో బీజేపీ నుంచి బండి సంజయ్ విజయం సాధించారు. 2 సార్లు వేరే పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు ఈసారి కాంగ్రెస్కి పట్టం కడతారన్న అంచనాతోని టికెట్ విషయంలో అధిష్టానం ఆచితూచి అడుగులేస్తోందనేది బహిరంగ రహస్యం. ఖమ్మంలో ఓసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే కరీంనగర్లో బీసీ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. వరుసగా 3 సార్లు బీసీలకు ఇచ్చారు కాబట్టి ఈసారి ఓసీ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట ఆ సామాజిక వర్గాల నేతలు. వెలమ సామాజిక వర్గం నుంచి వెలిచాల రాజేందర్రావు, రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తమకు టికెట్ అంటే తమకే టికెట్ అంటూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే కీలక నాయకులు అగ్రనాయకత్వానికి టచ్లో ఉన్నారు. ఓసీ సామాజిక వర్గ నేతలైతే ఢిల్లీ లెవెల్లో లాబియింగ్ చేస్తున్నారట. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా ఖమ్మం ఓసీకి ఇస్తే కరీంనగర్ బీసీలకు, ఖమ్మం సీటు బీసీలకు ఇస్తే కరీంనగర్ ఓసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలన్న ఆలోచన చేస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ తమకే ఇవ్వాలంటూ ఓ మంత్రి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ బీసీ సామాజిక వర్గ నేతలు. 2009లో పొన్నం గెలిచాకే కరీంనగర్ గొంతు వినిపించారని, అందుకే మళ్లీ తమకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట బీసీ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది 1-2 రోజుల్లో తేలిపోతుంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తోన్న వినోద్ కుమార్ 5 ఏళ్లుగా కరీంనగర్లో పాగా వేశారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బరిలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ ఉండగా కాంగ్రెస్ బీసీకి టికెట్ ఇస్తే ఆ సామాజిక వర్గం నుంచి అనుకున్న స్థాయిలో సపోర్ట్ ఉంటుందా అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. రాజకీయ సమీకరణాలు పక్కన పెట్టి ఏదో ఒకటి తేల్చేయాలని కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు కోరుకుంటున్నాయి. పార్టీ అభ్యర్థి ఎవరో క్లారిటీ ఇవ్వకుంటే గత పరిస్థితులు రిపీట్ అవుతాయని పార్టీ క్యాడర్ భయపడుతోంది.